హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ స్మైల్ 2 మూవీ చూసాను. రన్ టైమ్ 2 అవర్స్ ఉంటుంది. చిన్న సినిమా కాదు గైస్, చాలా పెద్దది. ఇలా ఎందుకు అంటున్నానంటే మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. ప్రెసెంట్ ఏ ఓటీటీలో కూడా అవైలబుల్గా లేదు. కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో హెచ్డీ ప్రింట్ వచ్చేసింది. యాక్చువల్లీ స్మైల్ 1 నాకు చాలా బాగా నచ్చింది. త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఈ స్మైల్ 2 ఎలా ఉంది, ప్లాట్ ఏంటి, ఈ మూవీ వర్తా కాదా అనేది తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. మీరు స్మైల్ పార్ట్ 1 చూస్తుంటే స్టోరీ ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. అదేంటంటే ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యం ఒకరి లోపలికి వచ్చి వాడిని బాగా హింసించి చంపే ముందు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అతి దారుణంగా చంపి నవ్వుతూ చనిపోతుంది. నెక్స్ట్ చూసిన వాడు ఉంటాడు కదా, వాడిని తగులుకుంటుంది. అలా ఒక లూప్ అనమాట. ఇప్పుడు ఈ పార్ట్ 2లో రిలే అనే ఒక పాప్ స్టార్ ఉంటుంది. తను తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. వాడిలో ఆ దయ్యం ఆల్రెడీ ఉంటుంది. వాడు తన ముందే ఒక జిమ్ ఎక్విప్మెంట్ తీసుకొని ముఖం పచ్చడి కింద కొట్టేసుకొని నవ్వుతూ తన ముందు చనిపోతాడు. సో అసలు ఏం జరిగిందో కూడా మన రిలేకి అర్థం కాదు. నెక్స్ట్ డే నుంచి ఆ దయ్యం తనని హింసించడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ తన లైఫ్లో ఏం జరిగింది, తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇప్పుడు ఆ దయ్యం నుంచి ఎస్కేప్ అవ్వగలిగిందా లేదా అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే పెద్దగా ఏం లేదు గైస్. జస్ట్ పార్ట్ 1 క్రేజ్ని క్యాషింగ్ చేసుకోవడానికి తీశారు తప్ప పెద్దగా స్టోరీ కూడా ఏం లేదు. పార్ట్ 1 చాలా బాగుంటుంది. ఆ సైకియాట్రిస్ట్ అట్లీస్ట్ ఆ చైన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్లీస్ట్ ఎఫర్ట్ పెట్టడం చూపిస్తారు. ఇందులో అదేం లేదు గైస్. చాలా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది మూవీ. అండ్ మన మెయిన్ లీడ్ కూడా ఒక గ్లోబల్ పాప్ స్టార్ అవ్వడంతో బయట ఎక్కువగా తిరగలేదు. సో ఎక్కువగా తనలో తానే ఆ బాధని అనుభవించేది. సో అక్కడే ఎమోషన్స్కి స్కోప్ లేకుండా పోయింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. చాలా వరకు డ్రామా ఉంటుంది. అక్కడక్కడ జంప్స్కేర్స్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. అండ్ బ్రూటాలిటీ అండ్ వైలెన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. మాస్గా ఉంటాయి వైలెన్స్ సీన్స్ అయితే, అసలు చూడలేం కూడా. కొన్ని చాలా ఘోరంగా ఉంటాయి. ఓవరాల్గా మూవీ అయితే వర్త్ ఇట్ కాదని చెప్తాను. వైలెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు కానీ స్టోరీ మీద ఎక్కువ చేయలేదనిపించింది. చాలా వరకు ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. అసలు స్టోరీలో ప్రోగ్రెషనే ఉండదు. అండ్ ఆ దయ్యం నుంచి ఎస్కేప్ అవ్వడానికి మినిమం ఎఫర్ట్స్ కూడా కనిపించవు గైస్. సో ఓవరాల్గా అయితే నాట్ ఎ వర్తీ సీక్వెల్ అని నేను చెప్తాను. స్మైల్ పార్ట్ 1 మీరు చూస్తుంటే జస్ట్ టైంపాస్ కోసం చూడాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఇఫ్ మీరు చూడకపోయినా పెద్దగా ఏం మిస్ అవ్వరు. బ్రూటాలిటీ అండ్ అడల్ట్ సీన్స్ చాలా ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. సో ఇది గైస్ స్మైల్ 2 మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.